నిజంగా టిల్ డేట్ రాంజన అన్ని సాంగ్స్ ఆర్ క్లాసిక్స్. ఇన్ఫాక్ట్ మూవీ కూడా కొంచెం స్టోరీ అటు ఇటు ఉన్న సోనం కపూర్ యాక్టింగ్ చిరాకు తెప్పించిన లవ్ స్టోరీ అనే కాన్సెప్ట్ ని చాలా డిఫరెంట్ గా చూపించింది. సో అందుకే ఓవరాల్ బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టం. సో మళ్ళీ అదే టీం దాని స్పిరిచువల్ సీక్వెల్ లాగా ఇంకో మూవీ తీస్తున్నారు అనగానే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. దానికి తగ్గట్టు వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ పిచ్లీ బార్ కుందంతా ఇస్ బార్ శంకర్ అనేది దట్ వాస్ మైండ్ బ్లోయింగ్. సో అందుకే ఈ మూవీ కోసం ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. సో మరి అలాంటి నాకు ఇవాళ రిలీజ్ అయిన తేరే ఇష్క్ మే ఎలా అనిపించిందంటే, నాకైతే వింత వింతగా అనిపించింది. ఐ వుడ్ సే మిక్స్డ్ రియాక్షన్స్. లైక్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు తీసుకున్న యాంగర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు అదంతగా కనెక్ట్ అవ్వలేదు. అంటే ఆల్రెడీ తెలుగు సినిమాల్లో చాలాసార్లు చూసాము, మళ్ళీ ఇదేనా అన్నట్టు అనిపించింది. దానికి తగ్గట్టు వెళ్లే కొందికి మళ్ళీ వీళ్ళు రాంజన వైబుని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ అవి బాగున్నా కానీ నాకు అంతగా ఎక్కలేదు. కానీ అప్పుడు స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్ వీళ్ళు చూస్తుంటే అనిపించింది ఫైనల్లీ ఇప్పుడు దిగారు వీళ్ళు స్టోరీలో కానీ. బికాజ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి మూవీ గెట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సీరియస్. అంటే ఇంటర్వెల్ ముందు దాకా ఏంటి ఇది ఇలా ఉంది అలా ఉంది అని ఆలోచిస్తున్నాను నేను. ఇంటర్వెల్ తర్వాత నుంచి మూవీలో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయాను. నిజంగా ఆ పోర్షన్ మొత్తానికి ప్రాపర్ కనెక్ట్ అయ్యాను. సో ఫస్ట్ హాఫ్ వరకు నాకు మూవీ పర్లేదనే లెవెల్లోనే ఉంది. కానీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది మూవీని బాగుందనే స్టేజ్కి తీసుకెళ్ళింది. ఇంకా సాంగ్స్ మరి రాంజన వన్ అంత లెవెల్లో ఉన్నాయా అంటే ఐ వుడ్ సే నో. అంటే ప్రాపర్గా ఒక 2 సాంగ్స్ లైక్ టైటిల్ సాంగ్ అండ్ అలాగే క్లైమాక్స్లో వచ్చే సాంగ్, ఈ 2 బాగున్నాయి కానీ మిగతా అన్నీ కూడా అంతగా ఏం అనిపించలేదు, మెయిన్ స్టాండ్ అవుట్ అవ్వలేదు. సో ఇంకా సాంగ్స్ కాకుండా ఇంకేదైనా హైలైట్ ఉందా అంటే అది డెఫినెట్లీ పర్ఫార్మెన్స్. లైక్ ధనుష్, కృతి సనన్ అండ్ అలాగే ప్రకాష్ రాజ్ ముగ్గురు చాలా బాగా చేశారు. అంటే కొన్ని చోట్ల కొంచెం ఉపరితిలేని వెళ్ళినా కానీ ఈ మూవీ స్టోరీ ఆర్ డైలాగ్స్కి కరెక్ట్గా సెట్ అయింది. అండ్ నిజంగా డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల చాలా డీప్గా భలే రాశారు. సో ఫర్ మీ స్టిల్ రాంజన ఈజ్ ఆన్ టాప్. ఈ మూవీ మల్టిపల్ ఆస్పెక్ట్స్ని డీల్ చేసేసరికి కొంచెం అటు ఇటు అయింది. బట్ స్టిల్ కొంచెం ఓవర్ ది టాప్ లవ్ స్టోరీస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. బికాస్ ఓవరాల్ కనెక్ట్ అయితే అవుతారు.